ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారి పుస్తకాలు అంటే ఆల్ ఇన్ వన్ ఏపీ న్యూ టెక్స్ట్ బుక్స్. మళ్ళీ చెప్తున్నాను, నూతన పాఠ్య పుస్తకాలు ఆధారంగా రూపొందించబడిన ఆల్ ఇన్ వన్ ఏపీ న్యూ టెక్స్ట్ బుక్స్, అలానే ఏపీఎస్ఐ కానిస్టేబుల్స్ ఆల్ సబ్జెక్ట్ ప్యాకేజ్, అలాగే తెలంగాణ ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్, ఇంకా ఏపీఎస్జిటి ఆల్ సబ్జెక్ట్ బుక్స్. ఈ బుక్స్ ని మీరు ఇంటి వద్ద నుండే ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు at www.sonlinebooks.com లో. ఈ వెబ్సైట్ ని విజిట్ చేయండి, మీకు కావాల్సిన టెక్స్ట్ ని ఆర్డర్ చేసుకోండి. ప్రత్యక్షంగా ఎస్ఎన్ఎస్ వారి ఆన్లైన్ యాప్ ద్వారా అందిస్తున్న నాణ్యమైనటువంటి క్లాసెస్ను వీక్షిస్తూ పరోక్షంగా ఎస్ఎన్ఎస్ వారి యూట్యూబ్ ఆన్లైన్ ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి తరగతులను ఫాలో అవుతూ అకుంఠిత దీక్షతో తమ యొక్క ప్రిపరేషన్ను కొనసాగిస్తున్న ఛాత్రోపాధ్యాయ మిత్రులందరికీ కూడా నా నమస్కారం. నేను మీ విజయ్ సార్. ఈ వీడియోలో మనం జూన్ 11న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ ఆదిమూలపు సురేష్ గారు ఇప్పటి నుంచి ఇక జరగబోతున్నటువంటి టెట్ ఎగ్జామినేషన్ పరంగా సిలబస్ మరియు పేపర్లకు సంబంధించినటువంటి విధి విధానాలకు సంబంధం ఉన్న అన్ని అంశాలను ప్రత్యేకంగా విడుదల చేయడం అనేటటువంటిది జరిగింది. మరి ఇక్కడ ఎంతోమంది అభ్యర్థులు ఇటు నూతనంగా డిఈడి కంప్లీట్ చేసినటువంటి వారు కావచ్చు, బిఎడ్ కంప్లీట్ చేసిన వారు కావచ్చు, అందరూ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క టెట్కు సంబంధించిన సిలబస్సు మనకు పూర్తి స్థాయిలో విడుదల చేయడం అనేటటువంటిది జరిగింది. గతంలో టెట్కు సంబంధించి మనం చూసుకున్నప్పుడు ప్రధానంగా ఇక్కడ పేపర్స్ పరంగా డిఫికల్టీ స్థాయి అనేటటువంటిది, అంటే క్వశ్చన్ పేపర్ మేకింగ్లో ఎటువంటి అంశాలు పరిగణలోకి తీసుకుంటాం అనే అంశాన్ని చాలా స్పష్టంగా తెలియచేస్తే, ఇప్పుడు విడుదల చేసినటువంటి దీనిలో సిలబస్ పరంగా, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ పరంగా ఏ అంశాలను, అంటే ఇక్కడ ఏ పుస్తకాలను మనము నిర్దిష్టంగా చదవాలి అనేటటువంటి దానిపైన కూడా క్లారిటీ మనకు ఇవ్వడం జరిగింది. మరి నూతనంగా ప్రిపేర్ అవుతున్నటువంటి వారు కావచ్చు, ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నవారు కావచ్చు కూడా, ఓవరాల్గా మనం తీసుకున్నప్పుడు అసలు ఈ టెట్ అంటే ఏంటి, తరువాత దీనికి సంబంధించి ఇప్పుడు వచ్చినటువంటి యొక్క సిలబస్లో మార్పులు ఎలా ఉన్నాయి, గత టెట్లకు ఈ టెట్ ఏ విధంగా భిన్నంగా ఉండబోతోంది, మరి మారినటువంటి అంశాలు కంటెంట్ పరంగా కావచ్చు, కామన్ సబ్జెక్ట్స్ అయినటువంటి యొక్క సైకాలజీ అండ్ పెడగాజీ సంబంధంగా, తరువాత భాషాపరమైనటువంటి కంటెంట్ పరంగా ఏ విధమైనటువంటి మార్పులు మనకు ప్రధానంగా ఈ సిలబస్లో కనబడుతున్నాయనేటటువంటిది ప్రత్యేకంగా మనము చర్చిద్దాం. మరి ఇక్కడ మనం చూసుకుంటే మిత్రులారా, ఈ యొక్క టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేటటువంటిది యాజ్ పర్ ద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ప్రత్యేకంగా మనకు తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. ఈ టెట్ అనేటటువంటి చూసుకున్నప్పుడు ఒక ప్రాథమిక స్థాయిలో, అంటే 1 నుంచి 5వ తరగతి వరకు బోధన చేయాలి అనుకున్నటువంటి అభ్యర్థులకు ఒక రకమైన, 6 నుంచి 10వ తరగతి వరకు హై స్కూల్ స్థాయిలో బోధన చేయాలనుకునే వారికి వేరొక విధంగా ఈ యొక్క టెట్ను డిజైన్ చేయడం అనేటటువంటిది జరిగింది. అంటే ఓవరాల్గా టెట్లో మనకు 2 పేపర్స్ అనేటటువంటివి ఉంటాయి. ఓకే, మరి ఇక్కడ పేపర్ 1 తీసుకుంటే, పేపర్ 1 అనేటటువంటిది 1 నుంచి 5వ తరగతి వరకు, పేపర్ 2 అనేటటువంటిది 6 నుంచి 10వ తరగతి వరకు, అంటే ప్రాథమిక స్థాయి, ప్రాథమికోన్నత మరియు హై స్కూల్ స్థాయి పరంగా ఉండేటటువంటిది పేపర్ 2. ఈ పేపర్ 1లో మనకు పేపర్ 1B అనేటటువంటిది ఉంటుంది. అలాగే ఇక్కడ తీసుకుంటే పేపర్ 2లో కూడా పేపర్ 2B అనేటటువంటిది ఉంటుంది. అంటే అప్పుడేమవుతుంది, ఇది పేపర్ 1A అవుతుంది, ఇది పేపర్ 2A అవుతుంది. సో పేపర్ 1A అనేటటువంటిది ప్రాథమిక, మరి 1B దేనికి అంటే ప్రత్యేక విద్యను ఎవరైతే అభ్యసించి ఉన్నారో
వారి కోసం నిర్వహించేటటువంటిదే ఈ యొక్క పేపర్ 1B అనేటటువంటిది. ఇక పేపర్ 2A అనేటటువంటిది హై స్కూల్ స్థాయి అయితే మరి హై స్కూల్ లెవెల్లో కూడా ప్రత్యేక విద్యను అభ్యసించినటువంటి వ్యక్తులకు ఈ యొక్క పేపర్ 2B అనేటటువంటి దాని పరంగా టెట్ను నిర్వహిస్తారు. ఇక్కడ మనం చూసుకుంటే ప్రజెంటు గతంలో జరిగినటువంటి టెట్కు భిన్నంగా ఎలా ఉండబోతోంది సిలబస్ పరంగా మనం చూసుకున్నప్పుడు 2 అంశాలు ఇక్కడ మనకు ప్రధానంగా గుర్తుంచుకోవాలి. ఒకటి, మనకు ఈ విద్యా వ్యవస్థకు సంబంధించి చూసుకున్నప్పుడు 1986లో నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్, ఓకే, నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది మనం చూస్తే ఒక మైలురాయిగా అది నిలుస్తుంది. ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క NPE 1986 అనేటటువంటిది అందరికీ విద్య అనే అంశం పైన ఎక్కువగా దృష్టి సారించడం అనేటటువంటిది జరిగింది. మరి ఈ 1986వ జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి భారతదేశ వ్యాప్తంగా 10+2 సిస్టమ్ అనేటటువంటిది అమల్లోకి వచ్చింది. మరి దీనికి అమెండ్మెంట్గా 1992లో కొద్ది మార్పులు చేశారు. అక్కడ అందరికీ సమాన విద్య అనేటటువంటి బేస్ను ప్రధానంగా ప్రస్తావిస్తూ ఆ యొక్క మార్పులను అమల్లోకి తీసుకురావడం అనేటటువంటి జరిగింది. మరి ఈ 1986 మరి ప్రస్తుత కాలపరంగా చూసుకుంటే 34 సంవత్సరాల తరువాత 2020లో ఈ జాతీయ విద్యా విధానాన్ని పూర్తి స్థాయిలో మార్పులు చేస్తూ, ఓకే, నాణ్యమైనటువంటి విద్య, ఓకే, అది అందరికీ విద్య అనేటటువంటి దాన్ని మారుస్తూ అందరికీ నాణ్యమైనటువంటి విద్యను అందించాలన్న సదుద్దేశంతో ఈ యొక్క 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ NEPను తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. మరి ఇక్కడ NEP అనేటటువంటిది ప్రధానంగా నాణ్యమైనటువంటి విద్యను ఇవ్వాలి అనేటటువంటి విషయాన్ని నొక్కి చెప్తోంది. కాబట్టి ఈ NEP పాలసీ ఇచ్చినటువంటి 5+3+3+4 అనేటటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్కు సంబంధించి ప్రధానంగా ఇక్కడ మనకు నూతనంగా ప్రతిపాదించిన లేదా మనకు అందించినటువంటి ఈ యొక్క టెట్ సిలబస్ దృష్టిని కేంద్రీకరించడం జరిగింది. ఇక రెండవ అంశంగా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి సంస్కరణలకు బీజం వేసింది. ఇటు నాడు నేడు ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మార్పులు చేసుకుంటూ వెళుతూ, మరొక పక్క ప్రతి విద్యార్థినికి విద్యకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ను, అటు జగనన్న గోరుముద్ద కావచ్చు, తర్వాత జగనన్న విద్యా కానుక కావచ్చు, ఇలా వినూత్నమైన అమ్మఒడి కావచ్చు, ఇలా వినూత్నమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ముందుకు వెళుతూ ఉంది. మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థకు సంబంధించి ఏ విషయాలనైతే కోరుకుంటోందో, ఏ అవసరాలైతే రాష్ట్ర ప్రభుత్వ పరంగా విద్యా వ్యవస్థకు సంబంధించి తీర్చుకోవాలి అనుకుంటోందో, వీటన్నిటినీ కూడా సమ్మిళితం చేస్తూ ఈ యొక్క టెట్ సిలబస్ రూపకల్పన అనేటటువంటిది జరిగింది. ఓకే, సో కాబట్టి ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 పరంగాను, తరువాత రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పులను రెండిటిని కూడా మిక్స్డ్గా మనకు ఈ యొక్క సిలబస్లో రిఫ్లెక్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఓకే, మరి ఇక్కడ ఈ టెట్కు సంబంధించినటువంటి సిస్టమ్ను గనక మనం పరిశీలన చేస్తే దాదాపు 76 పేజీలతో ఈ యొక్క సిలబస్ను ప్రత్యేకించి విడుదల చేయడం అనేటటువంటిది జరిగింది. మరి మనకున్నటువంటి 2 పేపర్ల పరంగా పేపర్ 1A, పేపర్ 1B, అలాగే ప్రత్యేక అవసరాలకు సంబంధించి
విద్యను అభ్యసించిన వాళ్ళకి సంబంధించి పేపర్ 2A, పేపర్ 2B పరంగా మనం చూసుకున్నప్పుడు ఇది ఓవరాల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఇక్కడ మనకు పేపర్ 1A పరంగా మనం చూసుకుంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అనేటటువంటి దానికి సంబంధించి 30 మార్కులను ఇక్కడ నిర్దేశించడం అనేటటువంటిది జరిగింది. ప్రతిదానికి కూడా 30 MCQs అంటే మార్కులు ఎన్నైతే ఉంటాయో అన్ని MCQస్ని ఇక్కడ ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. ఓకే, సో అలా మనం చూసుకుంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 మార్క్స్, 30 MCQs. మొట్టమొదటి లాంగ్వేజ్ అంటే ఫస్ట్ భాష ఏదైతే మనం ఎంచుకుంటున్నామో దానికి సంబంధించి 30 MCQs, 30 మార్క్స్ ఉంటాయి. అలాగే సెకండ్ లాంగ్వేజ్కి సంబంధించి రెండవ భాషగా మనం ఎంచుకోవడానికి ఇక్కడ లేదు, కేవలం ఇంగ్లీషును మాత్రమే ప్రాథమికంగా తీసుకోవాలి కాబట్టి ఇక్కడ దీని పరంగా మరి ఇది మనము గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. అంటే నూతనంగా ప్రవేశపెట్టినటువంటి యొక్క టెట్ సిలబస్లో ఏ ఏరియా మీద ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వ నిపుణులు దృష్టిని కేంద్రీకరించారంటే ఈ యొక్క భాష 2, లాంగ్వేజ్ 2. అంటే మనకిక్కడ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు ప్రారంభించి ఉన్నారు కాబట్టి రాబోయేటటువంటి రోజులలో వాటిని మరింత బలోపేతం చేయాలన్నటువంటి దృఢ సంకల్పంతో ముందుకు సాగుతుంది కాబట్టి ఈ ఏరియాలో ప్రధానంగా దృష్టి సారించి ఇక్కడ చాలా సుస్పష్టంగా సిలబస్ను ఫ్రేమ్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఓకే, ఇక మిగిలిన అంశాలు మనం చూసుకున్నప్పుడు మ్యాథమెటిక్స్, EVS ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అంటారు. ఓకే, ప్రాథమిక స్థాయిలో EVSగా పిలిస్తే మనము హైయర్ స్థాయికి వచ్చినప్పుడు అక్కడ మనకు 6th, 7th పరంగా అయితే జనరల్ సైన్స్ ఉంటుంది. తర్వాత 8th, 9th, 10thలో బయాలజీ, ఫిజిక్స్ అనేటటువంటిది వేరుగా మనం అధ్యయనం చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఓవరాల్గా మనం చూసుకున్నప్పుడు మొత్తము 150 MCQస్కు 150 మార్కులతో ఈ యొక్క పేపర్ 1A అనేటటువంటిది నిర్వహించడం జరుగుతుంది. పేపర్ 1A కానీ, పేపర్ 1B కానీ, పేపర్ 2A కానీ, పేపర్ 2B మొత్తము ఓవరాల్గా 4 ఈ పేపర్స్ కూడా ప్రత్యేకంగా 2.5 గంట సమయంతో ఈ యొక్క పరీక్ష నిర్వహణ అనేటటువంటిది ఉంటుంది. ఓకే, సో 150 మార్క్స్ 2.5 hour టైం మనకు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. రైట్, ఇక పేపర్ 2Aకి సంబంధంగా మనం చూసుకుంటే ఇది 6 నుంచి 10వ తరగతి వరకు బోధన సాగించాలనుకునేటటువంటి అభ్యర్థుల సౌకర్యార్థం నిర్దేశించినటువంటిది. ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ యాజ్ యూజువల్గా 30 MCQs, 30 మార్క్స్. లాంగ్వేజ్ 1 పరంగా చూసుకున్నప్పుడు సేమ్ అదే ప్యాటర్న్లో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. లాంగ్వేజ్ 2 పరంగా కూడా సేమ్ ప్యాటర్న్ను ఫాలో అయ్యారు. మరి ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ను రాయాలనుకుంటున్నారో వారికి మ్యాథమెటిక్స్ మరియు సైన్స్ రెండూ కూడా సమ్మిళితం చేయడం అనేటటువంటిది. తర్వాత ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ బయాలజీ రాయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఇటు అంటే ఫిజిక్స్ కానీ, బయాలజీ కానీ, మ్యాథ్స్ కానీ రాసే వరకు కామన్గా ఈ యొక్క మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అనేటటువంటిది ఉంటుంది. ఓకే, ఇక సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ రాసే అభ్యర్థులకు సపరేట్గా ఇది ఉంటుంది. మరి ఇక్కడ మనం చూసుకుంటే ఎంతో కాలం నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు టెట్ పరంగా అడుగుతున్న అంశం ఏమిటి అంటే మ్యాథ్స్ వాళ్ళు బయాలజీ చదవడం కానీ, టెట్ పరంగా బయాలజీ వాళ్ళు మ్యాథ్స్ను అధ్యయనం చేయడం కానీ బాగా కొంత డిఫికల్టీ ఉంది అనేటటువంటి అంశాన్ని అందరూ అభ్యర్థులు వెలిబుచ్చుతున్నటువంటిది. మరి ఇక్కడ దీనికి సంబంధించి అయితే మాత్రం ప్రస్తుతం ఈ యొక్క సిలబస్ పరంగా ఇచ్చినటువంటి వాటిలో ఎక్కడా కూడా స్పష్టత అనేటటువంటిది లేదు మిత్రులారా. సో ఆ విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఓకే, సో ఇక మిగిలినటువంటి చూసుకున్నప్పుడు చివరిగా మనకు 60 మార్కులకు ప్రత్యేకించి ఒక భాష ఏదైతే మనము లాంగ్వేజ్ పరంగా తీసుకుంటున్నామో దాని పరంగా మనకు ఉంటుంది. ఓవరాల్గా ఇది కూడా 150 MCQస్తో 150 మార్కులకు ఈ యొక్క పేపర్ 2A అనేటటువంటిది. ఇక పేపర్ 1B కానీ, పేపర్ 2B కానీ ఇవి ప్రత్యేక విద్యను అభ్యసించినటువంటి వారికి అని చెప్పున్నాను. సో వారి పరంగా మనం చూసుకుంటే 1B, 1A దాదాపు అదే స్ట్రక్చర్తో మనకు నిర్వహణ ఉంటుంది. అయితే ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించి చూసినప్పుడు స్పెషల్ ఎడ్యుకేషన్ పరంగా మనము అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సేమ్ అదేవిధంగా పేపర్ 2Bకి సంబంధించి కూడా ఈ యొక్క స్పెషల్ ఎడ్యుకేషన్ పరంగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అనేటటువంటిది ఉంటుంది. ఇక ఈ రెండింటికి సంబంధించి పేపర్ 2Aకి 2Bకి సంబంధించి చూసుకున్నప్పుడు స్లైట్ వేరియేషన్ మనకు వస్తుంది. ఇక్కడ లాంగ్వేజ్ వరకు అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ కానీ, లాంగ్వేజ్ 1 కానీ, లాంగ్వేజ్ 2 కానీ ఈ మూడింటి వరకు ఈక్వల్గానే ఉంటుంది. బట్
ఫోర్త్ కేటగిరీకి వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఉండే వేరియేషన్ ఇక్కడ కనిపించదు, కేవలం ఒకటి కేటగిరీ ఆఫ్ డిజేబిలిటీ స్పెషలైజేషన్ అండ్ పెడగాజీ అనేటటువంటిది ప్రత్యేకంగా ఇక్కడ నేరుగా 60 మార్క్స్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. టోటల్ 150 మార్క్స్కు ఈ యొక్క ఎగ్జామ్ నిర్వహణ అనేటటువంటిది ఉంటుంది. ఓకే, మరి ఇక్కడ మనము పేపర్ 2Aకి సంబంధించి స్ట్రక్చర్ను గనక తీసుకుంటే దాదాపు మనకు ఇంతకుముందు గతంలో ఇచ్చినటువంటి టెట్ పరంగా ఏదైతే ఉందో మ్యాథమెటిక్స్లో తీసుకున్నప్పుడు 30 మార్కులు 24 మార్కులు కంటెంట్, 6 మార్కులు మెథడ్స్ అనేటటువంటిది. అలాగే ఫిజిక్స్ అండ్ బయాలజీ మనం చూసుకున్నప్పుడు 15 షేర్ అవుతాయి. అక్కడ 12 మార్క్స్ కంటెంట్, 3 మార్క్స్ మెథడ్స్. సేమ్ 12 మార్క్స్ మెథడ్స్ బయాలజికల్ సైన్స్, తర్వాత 12 మార్క్స్ కంటెంట్ పరంగా ఉంటే 3 మార్క్స్ మెథడ్స్ పరంగా ఉండేటటువంటి అంశాలు. సో ఆ స్ట్రక్చర్లో ఎటువంటి మార్పు అయితే ఇక్కడ చేయలేదు. ఓకే, సో ఇది ఓవరాల్గా మనం చూసుకున్నప్పుడు ఈ యొక్క పేపర్ల పరంగా ఉండేటటువంటి స్ట్రక్చర్, విధి విధానం ఎలా ఉంటుంది, ఎలా నిర్వహించబోతున్నారు అనేది మొత్తం ఆబ్జెక్టివ్ బేస్డ్గా ఉంటుంది. 2.5 గంట సమయం ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనము ఏదైతే బోధన కొనసాగించాలనుకుంటున్నామో ఒక ఉపాధ్యాయుడిగా ఉపాధ్యాయునిగా దాని సంబంధంగా మనము ఈ యొక్క పేపర్స్ను అటెంప్ట్ చేసి దానికి సంబంధించి క్వాలిఫైయింగ్ పరంగా తీసుకుంటే, ఓకే, సో ఈ యొక్క క్వాలిఫైయింగ్ పరంగా చూసుకున్నప్పుడు కూడా పెద్దగా మార్పులు అనేటటువంటివి లేవు. గతంలో ఎలాగైతే ఉందో ఉత్తీర్ణత పర్సంటేజ్ మనం పర్టికులర్గా చూసుకున్నప్పుడు జనరల్ అభ్యర్థులకు 60%, బీసీ అభ్యర్థులకు 50%, ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగులకు సంబంధించి 40%గా ఇక్కడ ప్రత్యేకించి నిర్ణయించడం అనేటటువంటి జరిగింది. గతంలో ఎలాగైతే ఉందో అలాగే నూతన ఈ యొక్క టెట్ సిలబస్లో కూడా ఇదే అంశాన్ని ప్రత్యేకించి చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో దీని పరంగా అయితే మార్పు ఏమీ లేదు. ఓకే, ఇక మనకు స్ట్రక్చర్ అర్థమైంది. తర్వాత ఈ యొక్క క్వాలిఫైయింగ్ మార్క్స్ పరంగా మనం చూసుకున్న తర్వాత పేపర్ 1A పరంగా, పేపర్ 2A పరంగా, తర్వాత పేపర్ 1B కానీ పేపర్ 2B కానీ ఓవరాల్గా ఈ సిలబస్లో ఏ మార్పులు గత టెట్తో పోల్చినప్పుడు ఇప్పుడు ప్రత్యేకంగా మనకు నూతనంగా ఇచ్చినటువంటి దానిలో ఏ అంశాలను ప్రధానంగా ఇక్కడ చెప్తున్నారు అనేది మనం చూసుకుంటే ఇక్కడ మిత్రులారా ఈ యొక్క చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అనేటటువంటి 2 అంశాల పరంగా ప్రధానంగా వచ్చినటువంటి మార్పు ముందుగా మీకు చెప్తాను. ఓకే, ఇక మిగిలినటువంటి అంశాలను 1 by 1 మనం తీసుకుంటాం. మరి ముందుగా ఈ యొక్క చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ పరంగా చూసుకున్నప్పుడు గత టెట్లో ఇప్పుడు మనం పోల్చుకున్నప్పుడు మీకు ఆల్రెడీ ముందుగానే చెప్పున్నాను, ఈ యొక్క నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ఏదైతే 2020 ఉందో దానికి అనుగుణంగా ఒక విధంగా అయితే 2 రాష్ట్ర ప్రభుత్వ ఓకే ప్రత్యేకించి చేపడుతున్నటువంటి సంస్కరణలను బేస్ చేసుకొని కానీ వారి యొక్క విద్యా అవసరాల నిమిత్తం ఏ విధంగా అయితే మనము మన రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్నపిల్లలను లేదా హై స్కూల్ను అభ్యసించేటటువంటి వ్యక్తులను మౌల్డ్ చేయాలి అనుకుంటున్నారో ఆ పరంగా కూడా ఇక్కడ ప్రధానంగా మనకు సిలబస్లో రిఫ్లెక్షన్ అనేటటువంటిది కనిపిస్తుంది. అందులో భాగంగానే మనకు ప్రధానంగా ఈ యొక్క చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో అంటే సైకాలజీ పరంగా పెడగాజీ పరంగా మనం చూసుకున్నప్పుడు ముందుగా సైకాలజీలో మనం తీసుకుంటే 4 ఇన్ఫ్యాక్ట్ 5గా మనం చెప్పుకుంటున్నాం, బట్ ఇక్కడ ఓవరాల్గా తీసుకుంటే ఒకటేనండి ఇది. ఓకే, సో ఈ 5 అంశాలకు సంబంధించి ప్రధానంగా సిలబస్ను మనం చూసుకున్నప్పుడు కనబడేటటువంటిది అందులో ప్రత్యక్షము, భావనలు, ఆలోచన, వివేచన, భావనాత్మక సంజ్ఞానం, దట్ ఈస్ కాల్డ్ మెటాకాగ్నిషన్ అని పిలుస్తాం. ఇవి అంశాలు మనకు కొంత నూతనంగా అందులో కనబడుతున్నటువంటివి. మరి ఇక్కడ ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నటువంటి వారు, గతంలో టెట్ రాసిన వారు కానీ ప్రస్తుతం స్కోరింగ్ పెంచుకోవాలన్న ప్రయత్నంలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత నూతనంగా టెట్ను రాసేవాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళ పరంగా మనం ఆలోచించుకున్నప్పుడు ఇవి కొత్తగా ఉన్నాయి కదా, ఇవి మనం చదవలేదు కదా, మరి దీని పరంగా మనం ఎలా అనేటటువంటి సందేహాలు కూడా మనకు రావచ్చు. ఇక్కడ గుర్తుంచుకోండి మిత్రులారా, మెటాకాగ్నిషన్ అనేటటువంటి అంశాన్ని చూసుకున్నప్పుడు కాగ్నిషన్ అంటే అర్థం ఏంటి? ద టర్మ్ కాగ్నిషన్ డినోట్స్ ఓకే మెంటల్ ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ గెయినింగ్ నాలెడ్జ్ అండ్ కాంప్రహెన్షన్.
సో జ్ఞానాన్ని సముపార్జించడంలో ప్రత్యేకంగా ఏదైతే ప్రాసెస్ ఇన్వాల్వ్ అయి ఉంటుందో ఆ మొత్తాన్ని కాగ్నిషన్ అంటారు. అది మెంటల్ కాగ్నిషన్ అంటే అర్థము మెదడు పరంగా మనము ఈ యొక్క అభ్యసన ప్రక్రియలలో ఏదైతే మనం వినియోగించుకొని అభ్యసనను కొనసాగిస్తూ ఉన్నామో అది మెమరీ కావచ్చు, లేకపోతే పర్సెప్షన్ కావచ్చు, భావనలు కావచ్చు, రీజనింగ్ కావచ్చు, థింకింగ్, అంటే ఈ యొక్క భావనాత్మక సంజ్ఞానము అనేటటువంటిది జరిగే ప్రక్రియలో ఇవన్నీ కూడా ఇమిడి ఉంటాయి. మరి గతంలో మనకిది నేరుగా చెప్పకపోయినప్పటికీ కూడా అంతర్లీనంగా సైకాలజీలో చెప్పి ఉంటారు. కానీ ఇప్పుడేం చేశారంటే ఆ అంశాలను సపరేట్ చేయడం ద్వారా ఒక నిర్దిష్టతను మనకిక్కడ ప్రత్యేకించి ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. సో కాబట్టి మీరు ఈ యొక్క మెటా కాగ్నిషన్కు సంబంధించి కానీ నూతనంగా చేర్చినటువంటి యొక్క భావనలు విస్తృత పరిధిలో మనము అవగాహన పరుచుకొని అధ్యయనము చేయాల్సినటువంటి అవసరాన్ని మనకు నూతన సిలబస్ నొక్కి చెప్పడం అనేటటువంటిది జరిగింది. రైట్, ఇది యొక్క సైకాలజీ పరంగా ఉండేటటువంటిది. మరి ఇక పెడగాజీకి వచ్చినప్పుడు పెడగాజీలో ప్రస్తుత తరానికి సంబంధించినటువంటి విద్యా అవసరాలు ఏవైతే ఉన్నాయో, ఆల్రెడీ మనకు పాలసీ ఏదైతే చెప్తోందో నాణ్యతతో కూడుకున్నటువంటి విద్య, ఓకే, అది NEP 2020 అయితే పునాది అక్షరాస్యత అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మోటో అన్నమాట. మరి ఈ రెండిటి యొక్క సమాకలనంతో ప్రస్తుతం ఈ COVID-19 పాండమిక్ దృష్ట్యా ఆన్లైన్ పరంగా మనము ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి కానీ, రాబోయేటటువంటి రోజులలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మారుమూల ప్రాంతాలకు సైతం మారుమూల ప్రాంతంలో ఉండేటటువంటి విద్యార్థికి కానీ విద్యార్థినికి కూడా ఈ యొక్క సాంకేతిక ఫలాలను అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశం కావచ్చు. తరువాత ప్రస్తుతం మనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క సంస్కరణలలో భాగంగా ప్రత్యేకించి QR కోడ్తో పాఠ్యపుస్తకాల ముద్రణ చేయడం అనేటటువంటి అంశం పరంగా మనం చూసుకున్నప్పుడు దీక్ష యాప్ అనేటటువంటిది స్పెషల్గా అందించడం అనేటటువంటిది కూడా మనము చూస్తూ ఉన్నాం. మరి వీటన్నిటిని కూడా సమ్మిళితం చేసుకుంటూ వీటన్నిటికి సంబంధించినటువంటి ప్రాథమిక అవగాహన అనేటటువంటిది ఒక ఉపాధ్యాయుడిగా లేదా ఉపాధ్యాయునిగా ఉండాలన్న సదుద్దేశంతో ప్రత్యేకించి ఈ యొక్క పెడగాజీ విభాగం నందు ఈ అంశాలను నూతనంగా తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. ఓకే, మరి అందులో మనం చూసుకుంటే ఇది 2 పార్ట్లుగా ఉంటుంది. ఒకటి ICT A, 2 ICT B, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ A అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ B. మరి ICT A దేని గురించి చెప్తోంది, ICT B అంశాలు ఏముంటాయి అనేది మనం ఇక్కడ చూసుకుంటే ఈ 2 అంశాల పరంగా మనం చూసుకున్నప్పుడు ICT A అనేటటువంటిది ప్రాథమిక స్థాయి, ఓకేనా, బేస్ లెవెల్లో ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలు. అసలు కాన్సెప్ట్ ఆఫ్ ICT టూల్స్ పరంగా కానీ, కంప్యూటర్ హార్డ్వేర్ కానీ, ఇంటర్నెట్, ఇవన్నీ కూడా ప్రాథమికంగా ఒక హార్డ్ డిస్క్ అంటే ఏంటి, తర్వాత హార్డ్వేర్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ అంటే ఏంటి, ఇలాంటి అంశాలను, తర్వాత దీనికి సంబంధించి నూతనంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ తీసుకొచ్చినటువంటి పాలసీస్ ఏ విధంగా ఉన్నాయి, వీటన్నిటినీ కూడా ప్రత్యేకించి ICT Aలో చేర్చడం అనేటటువంటిది జరిగింది. ఓకే, మరి యొక్క ICT A కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అవగాహన పరుచుకోవడం ద్వారా వాటిని అన్వయించుకోవడానికి వీలుగా ప్రస్తుత నిత్య జీవితంలో వాటిని అన్వయించుకొని రకరకాల నాలెడ్జ్ సోర్సెస్ను మనము పొందడంలో భాగంగా ICT B సిలబస్ను ఫ్రేమ్ చేయడం అనేటటువంటిది జరిగింది. రైట్, మరి ఇక్కడ మనం ICT B పరంగా జస్ట్ 2 అంశాలు మీకు చెప్పి దీన్ని ఇంతటితో ముగిస్తాను. ఇక్కడ మనం చూసుకుంటే 2 పదాలండి. ఒకటి రూబ్రిక్స్, 2 MOOC. మరి ఏంటండి ఈ యొక్క రూబ్రిక్స్ అంటే? సో ద రూబ్రిక్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ టెస్టింగ్ టూల్ ఆర్ అన్ అసెస్మెంట్ టూల్. ఒక విద్యార్థికి సంబంధించి కానీ విద్యార్థినికి సంబంధించి కానీ అభ్యసన ప్రక్రియల యొక్క
అనాలసిస్లో ప్రత్యేకంగా మనం ఉపయోగించేటటువంటి ఒక టెక్నికల్ టూల్స్ అనేటటువంటి ఏవేవైతే ఉన్నాయో వీటన్నిటిని మనమేమని పిలుస్తాం, రూబ్రిక్స్గా అభివర్ణిస్తారు. సో అలా మామూలు సాంప్రదాయ పద్ధతులలో కాకుండా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని అభ్యసన ప్రక్రియకు సంబంధించిన అధ్యయనాన్ని, విశ్లేషణను కావచ్చు పూర్తి స్థాయిలో పొందాలి టీచర్సు అనేటటువంటిదే ఈ యొక్క రూబ్రిక్స్ యొక్క ఉద్దేశం. రైట్. సో కాబట్టి దాని పరంగా మనకు ఏవైతే అంశాలు ఉన్నాయో వాటన్నిటినీ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఇందులో అంటే ఐసిటి బిలో పార్ట్ ఏగా మనం దీన్ని తీసుకోవచ్చు. మరి పార్ట్ బికి వచ్చినప్పుడు ఇక్కడ 2 అంశాలు కీలకంగా ఉన్నాయి. ఒకటి ఈ పదం MOOC. ఇప్పుడు ఈ యొక్క కోవిడ్-19 పాండమిక్ దృష్ట్యా కూడా మనకు ఆల్రెడీ స్కూల్స్లో మనం చూసుకుంటే ఈ యొక్క టెక్నాలజీ సర్వే అనేటటువంటిది ఒకటి జరుగుతూ ఉంది. అంటే ఒక విద్యార్థినికి సంబంధించి ఏ టెక్నికల్ అంశాలు వారికి అందుబాటులో ఉన్నాయి, టీవీ ఉందా, మొబైల్ ఉందా, స్మార్ట్ ఫోన్ స్మార్ట్ టీవీయా, తర్వాత ఏ విధమైనటువంటి ఈ యొక్క నెట్వర్క్ ఫెసిలిటీ అనేటటువంటిది ఉంది, అలా అన్ని అంశాలను రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్వే రూపంలో తీసుకుంటూ ఉంది. అంటే ప్రధానంగా ఇక్కడ ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రతి వ్యక్తికి కూడా ఎడ్యుకేషన్ పంపించాలనేటువంటి దానిలో భాగంగా మనం ఇక్కడ చూసుకుంటే MOOC అంటే అర్థము మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ అంటారు. మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ అంటాం. మరి ఇక్కడ మనకు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో చూసుకున్నప్పుడు అనేక రకాల యాప్స్ ద్వారా కావచ్చు, అనేక రకాల ప్రత్యేకమైనటువంటి యొక్క సాఫ్ట్వేర్స్ ద్వారా కావచ్చు ఏం చేస్తున్నారంటే ఆన్లైన్ క్లాసెస్ను అందిస్తూ ఉన్నారు. మరి వాటిని అందిపుచ్చుకోవడంలో ఎటువంటి సాంకేతిక అంశాలు మనతో పాటు ఉండాలి అనేది ప్రధానంగా ఇక్కడ ఈ యొక్క ఐసిటి ప్లాట్ఫామ్స్కు సంబంధించి ప్రధానంగా మెన్షన్ చేశారు. ఇందులో 2వ అంశం ఏమిటి అంటే ఆల్రెడీ మీకు చెప్పినట్లు రాష్ట్ర విద్యా వ్యవస్థలో వస్తున్నటువంటి మార్పుల పరంగా కూడా సిలబస్లో జోడింపు అనేటటువంటి జరిగింది. అదే న్యూ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటెడ్ బై ద ఏపీ గవర్నమెంట్. సో మనం ఇక్కడ చూసుకున్నప్పుడు వివిధ రకాల వినూత్నమైనటువంటి కార్యక్రమాలు, ఆనంద వేదిక, వాటర్ బెల్, తర్వాత ఈ యొక్క జగనన్న గోరుముద్ద ద్వారా వెరీ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్గా ఎంత పరిధిలో మనకు ఒక విద్యార్థికి సంబంధించి ఆరోగ్యపరంగా పోషక విలువలతో కూడిన ఆహారం అందించాలో ఆ అంశపరంగా, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్కి సంబంధించినటువంటి నాడు నేడు కావచ్చు, తర్వాత ఒక అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థి కాన్వెంట్స్లోనో లేదా ఇంగ్లీష్ మీడియం ఇతర కార్పొరేట్ పాఠశాలలు అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులతో కంపేర్ చేసుకున్నప్పుడు ఈ షూ బెల్ట్ కానీ యూనిఫామ్స్ కానీ ఇటువంటివన్నీ కూడా మనకు జగనన్న విద్యా కానుక ద్వారా ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం అనేటటువంటిది ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి తీసుకొస్తుంది. మరి వీటన్నిటి యొక్క మేళవింపే ఈ యొక్క టాపిక్. సో ఇక్కడ NEP 2020 పరంగా కావచ్చు, తర్వాత న్యూ పాలసీస్ ఏవైతే ప్రోగ్రామ్స్ మనకు రాష్ట్ర ప్రభుత్వం డిజైన్ చేసిందో వాటిని ఇక్కడ మనము అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో దిస్ ఈజ్ ద పెడగాజికల్ కన్సర్న్లో మనం చూసుకున్నప్పుడు ICTA, ICTB పరంగా ఉండేటటువంటి సిలబస్కు సంబంధించినటువంటి సంక్షిప్త సమాచారం. రైట్. ఇది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ పరంగా ఉండేది. ఇక భాషా పరంగా మనం చూసుకున్నప్పుడు లాంగ్వేజ్ 1 అంటే తెలుగు పరంగా మనం తీసుకుంటే దాదాపు గతంలో టెట్లో మనకు ఏదైతే ఉందో అయ్యే అంశాలను ప్రత్యేకించి ఇక్కడ కూడా మెన్షన్ చేయడం అనేటటువంటిది జరిగింది. అయితే ఇక్కడ ఈ భాష 1 తెలుగు కావచ్చు, మనకైతే ఎక్కువగా అదే తీసుకుంటారు కాబట్టి దాని పరంగా, కానీ తర్వాత భాష 2 లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ పరంగా చూసుకున్నప్పుడు ప్రధానంగా 1 నుంచి 6వ తరగతి వరకు మారినటువంటి నూతన పాఠ్య పుస్తకాలను, ఆ నూతన పాఠ్య పుస్తకాలలో ఉన్నటువంటి అంశాలను ప్రధానంగా ఇక్కడ నొక్కి చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో వాటిని హైలైట్ చేస్తూ సిలబస్ యొక్క ఫ్రేమింగ్ అనేటటువంటిది ఇక్కడ జరిగింది. సో అది భాషాపరంగా మనం చూసుకున్నప్పుడు. ఇక ఈ ఇంగ్లీషు పరంగా తీసుకుంటే, సో మీకు ఆల్రెడీ చెప్పిన పాయింటే మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను. విద్యా అవసరాలు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఉన్నాయో వాటిని తీర్చుకోవడంలో ఇక్కడ ప్రధానంగా దృష్టిని సారించారు. ఏంటండి ఆ దృష్టి అంటే
ఇక్కడ ఇంగ్లీషు సిలబస్ను గనక మనము ప్రత్యేకించి తీసుకుంటే ప్రతి అంశానికి సంబంధించి కూడా ఓకే నిర్దిష్టంగా ఫ్రేమింగ్ అనేటటువంటిది జరిగింది. సో అది మనం ఇక్కడ చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. గత టెట్ సిలబస్ను ప్రస్తుత టెట్ సిలబస్తో మనం కంపేర్ చేసుకున్నప్పుడు ఈ వ్యత్యాసము చాలా చాలా స్పష్టంగా మనకిక్కడ కనిపిస్తుంది. సో ఏంటి సార్ ఆ వ్యత్యాసము అనేది చూసుకుంటే ఓవరాల్గా ఉన్నటువంటి యొక్క 30 మార్క్స్ ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడాలజీ పరంగా మనం చూసుకున్నప్పుడు 24 మార్క్స్ అనేటటువంటివి కంటెంట్కి వస్తే 6 మార్క్స్ అనేటటువంటివి మెథడ్స్కి ఉంటాయి. మరి ఇక్కడ మనం చూసుకుంటే చూడండి ఒకాబులరీ కానీ గ్రామర్ కానీ ప్రతిదీ కూడా మెకానిక్స్ ఆఫ్ రైటింగ్ సంబంధించి కూడా మనకు ప్రత్యేకంగా మెన్షన్ చేస్తూ ఓకే యాజ్ పర్ ద న్యూ టెక్స్ట్ బుక్స్ 1 నుంచి 6 దాకా ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని బేస్డ్గా జరిగిన మార్పులను యాజ్ టీజ్గా ఇస్తూ ప్రత్యేకించి ఇక్కడ మనకు స్పష్టత ఇచ్చినటువంటి అంశం ఏమిటి అంటే లెవెల్ ఆఫ్ టెస్టింగ్. ఓకే సో సినోనిమ్స్, యాంటోనిమ్స్, హోమోఫోన్స్ కానీ హోమోనిమ్స్ కానీ స్పెల్లింగ్ కానీ ఫ్రేజల్ వెబ్స్ కానీ వర్డ్ ఫార్మేషన్ కానీ ఇక్కడ వర్బ్స్ కానీ అంటే గ్రామర్ పరంగా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కానీ తర్వాత క్లాస్ కానీ ఇక్కడ ఇలా మనం ఏ అంశాన్ని తీసుకున్నా సరే వాట్ ఈజ్ ద ఐటమ్ దట్ ఈస్ గోయింగ్ టు బి టెస్టెడ్ ఇన్ ద ఎగ్జామినేషన్, ఏ విధంగా ఒక అభ్యర్థిని పరీక్షించబోతున్నారు అనేటటువంటిది చాలా 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 స్పష్టంగా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అనేటటువంటిది జరిగింది మిత్రులారా. ఓకే సో మీరు కనుక తీసుకుంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ సినోనిమ్స్ అనేవి, తర్వాత యాంటోనిమ్స్ పరంగా ఐడెంటిఫికేషన్ అంటే ప్రాథమిక స్థాయి అవగాహన ఇంగ్లీష్ పరంగా ఉండాలి. మరి ఇక్కడ అభ్యర్థులు ఎక్కువ మంది ప్రస్తుతం చాలా వరీకి గురి అయ్యేటటువంటి అంశం ఇదే. సో ఇంగ్లీష్ అంటున్నారు, ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు ప్రారంభిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్ మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. రేపు కంప్లీట్గా ఇంగ్లీష్ మారబోతోంది అనేది ఏం లేదండి. ఓకే మనం ఆల్రెడీ ప్రాథమిక స్థాయిలో ప్రాథమికోన్నత స్థాయిలో మనం ఏదైతే అభ్యసనం చేసి ఉన్నామో ఆ అభ్యసనానికి కొనసాగింపుగా ఒక ప్రాథమిక స్థాయి భాషపై పట్టు ఉండాలన్న ఉద్దేశంతో ప్రత్యేకించి ఇక్కడ మిమ్మల్ని టెస్ట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అంతేగాని ఏదో ఎక్కడి నుంచో లేనటువంటి దాన్ని తీసుకొచ్చేది ఇక్కడ చేయరు. ఉన్నదాన్నే ప్రాథమిక స్థాయిలో ప్రత్యేకించి యొక్క లెవెల్ ఆఫ్ టెస్టింగ్ అనేటటువంటిది స్పష్టత ఇవ్వడం ద్వారా ప్రిపరేషన్ అనేటటువంటిది చాలా దాన్ని ఏమంటారంటే టార్గెట్ ఓరియంటెడ్గా కొనసాగడానికి అవకాశం ఉండే విధంగా మనకు ఈ యొక్క ఇంగ్లీష్ సిలబస్ను ఫ్రేమ్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఓకే సో ఇది భాషాపరంగా మనకు ఉండేది. ఇక పేపర్ 1Aలో మనం చూసుకున్నప్పుడు గ్రూప్ సబ్జెక్ట్స్ ఉన్నాయి మనకు. ఇక్కడ మ్యాథమెటిక్స్ కావచ్చు, తర్వాత ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఈవీఎస్ పరంగా మనం చూసుకున్నప్పుడు ఈ రెండు కూడా అంటే ఓవరాల్గా ప్రతి గ్రూప్ సబ్జెక్ట్ కూడా అటు పేపర్ 1A కావచ్చు పేపర్ 2A కావచ్చు ఓవరాల్గా ఏ తీసుకున్నా సరే ప్రస్తుతం 1 నుంచి 6వ తరగతి వరకు మారినటువంటి నూతన పాఠ్యాంశాలలో ఉన్నటువంటి టాపిక్స్ లేదా కంటెంట్ నేమ్స్ను హైలైట్ చేసుకుంటూ సిలబస్ ఫ్రేమింగ్ అనేటటువంటిది జరిగింది. ఓకే సో కాబట్టి మనము ప్రధానంగా వీటిపైన దృష్టిని కేంద్రీకరించుకుంటూ మన ప్రిపరేషన్ను కొనసాగించాలి. యాజ్ పర్ ద గతంలో ఇచ్చినటువంటి జీవో ప్రకారం మనం తీసుకున్నప్పుడు ప్రాథమిక స్థాయిలో 1 నుంచి 8వ తరగతి వరకు పాఠ్యాంశ స్థాయి అయితే కాఠిన్యత స్థాయి అనేటటువంటిది 10వ తరగతి వరకు ఉండాలి అనేటటువంటిది. అదే స్కూల్ అసిస్టెంట్ పరంగా అయితే 6 నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశ స్థాయి అనేటటువంటిది నిర్దేశిస్తే కాఠిన్యత స్థాయి అనేటటువంటిది మనకు ఇంటర్మీడియట్ వరకు కొనసాగేది. సేమ్ ఏదైతే ఉందో దాని పరంగానే యొక్క సిలబస్ ఫ్రేమింగ్ అనేటటువంటిది జరిగింది. ఓకే సో కాబట్టి ఇక్కడ పెద్దగా మనము చెప్పుకోదగినటువంటి మార్పులు లేదా ప్రత్యేకించి మనము చూడాల్సినటువంటి మార్పులు అయితే నాకు తెలిసి ఇక్కడ ఏమీ లేవు. సో ఓవరాల్గా మనం చూసుకున్నప్పుడు ఇది మ్యాథమెటిక్స్ సిలబస్ గతంలో ఇచ్చినటువంటి వాటినే కొన్ని టాపిక్స్ అక్కడక్కడ మైనర్ చేంజెస్ అనేటివి జస్ట్ చేయడం అనేటటువంటి జరిగింది తప్ప పెద్దగా ఏమైతే లేదు. దిస్ ఈజ్ ఈవీఎస్ సిలబస్కు సంబంధించి మనం చూసుకునేది. ఓకేనా ఈ మొత్తం సిలబస్ కాపీ అంతా కూడా మీకు ప్రత్యేకించి ఒక డేటా కాపీ మీకు డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంటుంది. మనకు S&S ఆన్లైన్ యాప్ ద్వారా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండింటిలో కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి సిలబస్ విశ్లేషణ మీకు అందుబాటులో కూడా ఉంటుంది. ఓకే సో దిస్ ఈజ్ ఓవరాల్గా మనం చూసుకున్నప్పుడు ఈ యొక్క
ఈవీఎస్ మరియు సోషల్కి సంబంధించి కానీ ఉన్నటువంటి ప్రధాన అంశాలు. ఓకే, సో దట్స్ అబౌట్ పేపర్ 1A పరంగా. ఇక పేపర్ 2A పరంగా మనం చూసుకున్నప్పుడు సేమ్ స్ట్రక్చర్ ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ చూసుకుంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ పరంగా చూసుకున్నప్పుడు దాదాపు సిలబస్ మనకు ఏదైతే అక్కడ ఫ్రేమ్ చేసి ఉన్నారో అదే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఓకే, సో పెద్దగా మార్పులు అయితే లేవు. సేమ్ ఏ అంశాలైతే నూతనంగా అక్కడ చేర్చున్నారో వాటిని మరలా ఇక్కడ మనకు ప్రత్యేకించి తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. ఓకే, సో ఆ అంశాలను మనం ఇక్కడ దృష్టిలో ఉంచుకొని ప్రధానంగా అధ్యయనం చేయగలిగినట్లయితే దీని పరంగా మనం పూర్తి స్థాయి మార్కులు పొందడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది అక్కడ డిఎడ్ స్థాయిలో ఉన్నటువంటి సైకాలజీని బేస్ చేసుకొని ఎక్కువగా ఉంటే ఇక్కడ బిఎడ్ స్థాయిలో ఉన్నటువంటి అంశాలను ప్రధానంగా ఇక్కడ దృష్టి కేంద్రీకరించడం అనేటటువంటిది జరిగింది. ఓకే, సో ఇక ఐసీటీ పరంగా రెండిట్లో మనకు కనబడే అంటే కామన్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇటు పేపర్ 1A కానీ పేపర్ 2Aకి సంబంధించి దాదాపు సిలబస్ అన్ని రకాల పేపర్లలో ఒకే విధంగా వాటికి సంబంధించినటువంటిది ప్రత్యేకించి ఫ్రేమ్ చేయడం అనేటటువంటిది జరిగింది. రైట్, ఇక ఈ తెలుగుకు సంబంధించి మనం చూసుకున్నప్పుడు ప్రధానంగా ఇక్కడ 6 నుండి 10వ తరగతి వరకు తెలుగు వాచక ప్రక్రియలకు సంబంధించి అంటే సిలబస్ పరంగా ఏదైతే ఉందో వాటిని ఇక్కడ మెన్షన్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఓకే, ఇంగ్లీష్ కూడా అదే సేమ్ సిలబస్ను ఇస్తూ లెవెల్ ఆఫ్ టెస్టింగ్ను స్పెసిఫిక్గా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఇది మ్యాథమెటిక్స్కి సంబంధించి ఆ యొక్క సిలబస్ మనం ఓవరాల్గా తీసుకున్నప్పుడు ఇక్కడ మ్యాథమెటిక్స్ పరంగా మనం చూసుకుంటే చిన్న మార్పు ఏదైనా ఉంది అంటే అది సాంఖ్యక శాస్త్రపరంగా మనకు ఉంటుంది. జస్ట్ దానిలో కొంత ఇంకా అంటే గతంతో పోల్చినప్పుడు కొంచెం తగ్గింపు అనేటటువంటిది జరిగింది అనేటటువంటి అంశాన్ని కొంతమంది నిపుణులు ప్రత్యేకంగా ప్రస్తావించేటటువంటిది. ఓవరాల్గా మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి సబ్జెక్టు డీల్ చేసే వ్యక్తులకు వచ్చినప్పుడు మనము దాన్ని పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోవడానికి అవకాశం అనేటటువంటిది అక్కడ ఉంటుంది. ఓకే, ఇక ఈ ఫిజిక్స్ బయాలజీ పరంగా చూసుకున్నప్పుడు ఫిజిక్స్ పరిధిని కొంతవరకు పెంచినట్లుగా మనకు కనపడుతూ ఉంది. ఇక్కడ బయాలజీ పరిధిని అంటే సిలబస్ యొక్క స్కోప్ను కొంతవరకు తగ్గించినట్లుగా మనము ఈ యొక్క నంబర్ పరంగా తీసుకున్నా కూడా దాదాపు మనకు 20 పైన చాప్టర్స్ ఫిజిక్స్ పరంగా డిజైన్ 23 దాకా ఫిజిక్స్ పరంగా డిజైన్ చేస్తే బయాలజీకి సంబంధించి తీసుకున్నప్పుడు జస్ట్ 3 టాపిక్స్. మరి ఓవరాల్గా టాపిక్స్ పరంగా చూసుకున్నప్పుడు నంబర్ ఇక్కడ ఎక్కువ కనిపించినప్పటికీ కూడా ఇక్కడ కంటెంట్ అంశాలు అనేటటువంటివి అదనంగా ఉంటాయి. ఓకే, సో అంటే ఈ ప్రధానంగా ఈ 3 చాప్టర్స్ ఏవైతే డిజైన్ చేస్తున్నారో ఇవి కూడా మనకు మారినటువంటి ఒక టెక్స్ట్ బుక్ను బేస్ చేసుకొని ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్లుగా మనకు అర్థమయ్యేటటువంటి అంశం. ఓకే, సో ఇది మనకు ఉండేటటువంటిది. ఇక సోషల్ స్టడీస్ వారు ప్రత్యేకించి వారికి సంబంధించినటువంటి సిలబస్ ఇందులో కూడా పెద్దగా మార్పులు అయితే లేవు. దాదాపు గతంలో ఇచ్చినటువంటి డేట్ పరంగానే ఇక్కడ కూడా మనకు అంశాలు అనేటటువంటివి కనిపిస్తాయి, బట్ యాజ్ పర్ ద న్యూ టెక్స్ట్ బుక్స్. రైట్, సో ఇది ఓవరాల్గా పేపర్ 1A తర్వాత పేపర్ 2Aకి సంబంధించినటువంటి సమాచారం. ఓకే, మరి సార్ ఇందాకటి నుంచి మీరు పదే టెక్స్ట్ బుక్స్ అంటూనే ఉన్నారు. మరి ఈ టెక్స్ట్ బుక్స్ పరంగా అనే అంశం తీసుకున్నప్పుడు ఎలా మనం అర్థం చేసుకోవాలి? ఎక్కువ మంది అభ్యర్థులకు ఉండే సందేహం ఇదే. ఏంటంటే పాత టెక్స్ట్ బుక్స్ చదవాలా, కొత్త టెక్స్ట్ బుక్స్ చదవాలా? ఈ అంశాన్ని కూడా మనకు చాలా 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 నిర్దిష్టంగా ఓకే ఇక్కడ నిపుణులు మెన్షన్ చేయడం అనేటటువంటిది జరిగింది మిత్రులారా. మరి దాని పరంగా మనం చూసుకున్నప్పుడు ఇక్కడ మనకు చాలా స్పష్టంగా ఉండేటటువంటి అంశం 1 నుంచి 6వ తరగతి వరకు మాత్రము ఏం చేయాలా? న్యూ టెక్స్ట్ బుక్స్ని అధ్యయనం చేయాలి. ఓకే, అంటే పేపర్ 1A పరంగా మనకు 8th క్లాస్ స్టాండర్డ్ కాబట్టి అప్ టు 10th క్లాస్ దాకా డిఫికల్టీ లెవెల్ కాబట్టి 1 నుంచి 10వ తరగతి వరకు ఉన్న వాటిలో 1 నుంచి 6వ తరగతి వరకు న్యూ టెక్స్ట్ బుక్స్ అయితే 7 నుంచి 10వ తరగతి వరకు ఓల్డ్ టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని మనకు టెట్ నిర్వహణ అనేటటువంటిది ఉంటుంది అనేది సిలబస్ పరంగా మనకిచ్చినటువంటి మరొక ఇంపార్టెంట్ అంశం. ఓకే, సో కాబట్టి దీనిని మీరు గుర్తుంచుకోవాలి. మరి పేపర్ 2A రాసే వారికి సంబంధించి మనం చూసుకున్నప్పుడు 6th క్లాస్ వరకు మాత్రం ఏదైతే మనకు న్యూ టెక్స్ట్ బుక్ ఇచ్చున్నారో దాన్ని అధ్యయనం చేయడం, తర్వాత యాజ్ యూజువల్ 7, 8, 9, 10 క్లాసెస్ అనేవి నార్మల్, ఇంటర్మీడియట్ స్థాయి వరకు దాని యొక్క కాఠిన్యత స్థాయిని మనకు ఉన్నటువంటి ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ బేస్ చేసుకొని ప్రిపరేషన్ అనేది కొనసాగించాలి. అంటే ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నటువంటి వారు, ఆల్రెడీ గతంలో టెట్ రాసినటువంటి వారికి ఈ ఏరియా అనేటటువంటిది ఖచ్చితంగా అడ్వాంటేజ్ కాబోతోంది. ఓకే, మరి ఇక్కడ
పేపర్ 1A రాసేవారు ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి అంశము 1 నుంచి 6వ తరగతి వరకు ఉన్నటువంటి నూతన పాఠ్య పుస్తకాల పరంగా. మరి వీటిని బేస్ చేసుకొని మనకు S&S వారు అందిస్తున్నటువంటి ఆన్లైన్ తరగతులు అనేటటువంటివి మొత్తము ఇటు ఏపీ కావచ్చు తెలంగాణ పరంగా ఉన్నటువంటి మొత్తము నిపుణులతో కూడినటువంటి బృందాన్ని మీ ముందుకు తీసుకొచ్చి నాణ్యమైనటువంటి క్లాసెస్ను యాజ్ పర్ ద అంటే ముందుగానే ఊహించి కొత్త టెక్స్ట్ బుక్స్ పరంగానే 1 నుంచి 6 వరకు మనకు ఎగ్జామ్ నిర్వహణ ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ప్రధానంగా ఇక్కడ దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క క్లాసెస్ అనేటటువంటివి అందిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఇంకా ఎవరైనా ఆన్లైన్ యాప్ ద్వారా ఈ క్లాసెస్ను తీసుకొని వారు ఉంటే డెఫినెట్గా దానిని తీసుకొని ఈ యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూ చేయవచ్చు. ఓకే, సో ఇది మనకు టెక్స్ట్ బుక్స్ పరంగా మన ప్రిపరేషన్ పరంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 1 to 6th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్స్ అయితే 7th నుంచి 10th వరకు ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ అనేటటువంటిది ప్రధానంగా ఇక్కడ మనము దృష్టిని కేంద్రీకరించాల్సినటువంటి అంశం. రైట్, సో ఇది ఓవరాల్గా. ఇక సిలబస్ పరంగా మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని మీకు ఆల్రెడీ ప్రతిదానికి సంబంధించి కూడా స్పష్టత ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ పరంగా కానీ, ఓకేనా, తర్వాత క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ పరంగా కానీ ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉండేటటువంటి అంశాలు. మరి వీటన్నిటినీ కూడా దృష్టిలో ఉంచుకొని ప్రతి అడుగులో మీరు వేసేటటువంటి ప్రతి అడుగులో మీరు చేసేటటువంటి ప్రిపరేషన్ పరంగా మీరు తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయంలో కూడా S&S మీ వెన్నంటి ఉండి మీకు కావలసినటువంటి ప్రతి సహాయాన్ని ఎన్ని రకాలుగా కావాలన్నా అన్ని రకాలుగా అందించడానికి సిద్ధంగా ఉంది. ఆ S&Sలో ఉన్నటువంటి దాన్ని ఏమంటామంటే ఒక గ్రేట్ ఫ్యాకల్టీ అనేటటువంటిది కూడా పూర్తి స్థాయిలో మిమ్మల్ని విజయం వైపు నడిపించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వీరు ఇచ్చేటటువంటి గైడ్లైన్స్ ఫాలో అవుతూ వీరి ద్వారా అందిస్తున్నటువంటి ఆన్లైన్ క్లాసెస్ను కనుక తీసుకొని మీ యొక్క ప్రిపరేషన్ను కొనసాగించినట్లయితే మనము అనుకున్నటువంటి టార్గెట్ ఏదైతే ఉందో మనల్ని మన యొక్క ఫ్రెండ్స్ కావచ్చు, మన యొక్క బంధువులు కావచ్చు, మన యొక్క వెల్ విషర్స్ కావచ్చు, ఎవరైతే మనల్ని ఏ స్థాయిలో అయితే చూడాలనుకుంటున్నారో ఒక ప్రాథమిక స్థాయి, ఒక హై స్కూల్ స్థాయి టీచర్గా మనల్ని ఎవరైతే చూడాలనుకుంటున్నారో వారి యొక్క ఆశలను మన యొక్క ఆకాంక్షలను నెరవేర్చుకోవడంలో ఖచ్చితంగా ఆ భగవంతుడు మీ అందరికీ తోడ్పాటును అందిస్తాడని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ, సో ఇది ఓవరాల్గా మనకు ఉండేటటువంటి యొక్క టెట్ నూతన సిలబస్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సంబంధించినటువంటి సమగ్ర సమాచారం.